నారదుడు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి, సనత్ కుమారుడు అంటే బ్రహ్మ మానస పుత్రులు నలుగురు ఉంటారనమాట. సనక సనందాదులు అని అంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ పరబ్రహ్మ తత్వంలోనే, అంటే తమలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యంలోనే ఉంటూ ఆనందిస్తూ ఉంటారనమాట. వాళ్ళని సనత్ కుమారులు అంటారు. సో ఈ నారదుడు కూడా యాక్చువల్గా ఆయన కూడా బ్రహ్మమానస పుత్రుడే. ఆయన కూడా చాలా గొప్ప త్రిలోక సంచారం చేస్తూ ఎప్పుడూ కూడా నారాయణ నామాన్ని బహిర్ముఖమైనటువంటి నారాయణ స్వరూపాన్నే స్మరిస్తూ ఆయన అంతటా తిరుగుతూ లోకాలన్నీ తిరుగుతూ ఆనందిస్తూ మహతి అనేటటువంటి వీణని వాయిస్తూ సంతోషంగానే ఉంటాడు. కానీ అతనికి లోపల ఇంకా నేనేదో తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పేసి అతనికి చాలాసార్లు ఆ తెలుసుకునేది ఏంటో కూడా తెలియక అస్తవ్యస్తంగా ఒక విధమైనటువంటి దిగులుతో అతను ఈ సనత్ కుమారుడిని సమీపించడం జరిగింది. అప్పుడు ఈ సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏది నేర్చుకుంటే ఈ జీవన గమ్యాన్ని మనం చేరినట్లు అవుతుందో, ఏది నేర్చుకుంటే ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన మనలో నుంచి పోతున్నదో అటువంటి విద్య దయచేసి నాకు చెప్పమని చెప్పి అడగటం జరుగుతుంది. అప్పుడు నారదుడికి ఆయన సనత్ కుమారుడు, ఫస్ట్ నువ్వు ఎంతవరకు చదువుకున్నావో చెప్పవయ్యా, నీ యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందో తెలుపమని చెప్పినప్పుడు అప్పుడు నారదుడు ఎన్ని రకాలు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, 64 కళలు, 4 వేదాలు, వేదాంగాలు, 18 అష్టాదశ పురాణాలు, తర్వాత వ్యాకరణము, తర్వాత మ్యాథమెటిక్స్ ఏమంటారు, గణిత శాస్త్రము, ఆస్ట్రానమీ అంటే మన ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం అన్నీ కూడా చదివాను అని చెప్పి, తర్వాత యజ్ఞయాగాదులు చేసేటటువంటి విధానాలు ఇవన్నీ కూడా నాకు తెలిసినాయి, అన్నీ కూడా నేను నేర్చుకున్నాను అని అంటాడు. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు సనత్ కుమారుడు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా, నువ్వు ఎంతో గొప్పవాడివి, ఎంతో నేర్చుకున్నావు, ఎంతో వినయ సంపన్నత కలిగినటువంటి వాడివి. నారాయణ నామం ఎప్పుడు నీ నాలుకన నడుస్తూ ఉంటున్నది. కాబట్టి నువ్వు ఈ బ్రహ్మ విద్యకి అర్హత సంపాదించావు. కానీ ఈ బ్రహ్మ విద్య ఇంకా ముఖద్వారం దగ్గరే ఉన్నావు, అసలు నువ్వు మొదలు పెట్టలేదు బ్రహ్మ విద్య గురించినటువంటి జ్ఞానం దగ్గర. నువ్వు ఇంకా మొట్టమొదట అంటే అక్షరాభ్యాసం కూడా చేయలేదు నువ్వు. ఎందుకని అంటే నువ్వు ఇన్నాళ్ళు కూడా నామరూపాత్మకమైనటువంటి విద్యని మాత్రమే నేర్చావు. నామరూపాత్మకమైనటువంటి విద్య అంటే అంటే ఇది. ఇప్పుడు చూడండి, వ్యాకరణం అనేది ఉన్నది, వ్యాకరణమో లేకపోతే గణిత శాస్త్రం అనేది ఉంది. గణిత శాస్త్రం ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఒక మనిషి దానిని నిర్మాణం కొంతమంది ఋషులు దాన్ని నిర్మాణం చేస్తూ వచ్చిన తర్వాత అది గణిత శాస్త్రంగా రూపొందింది. సో శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రం చెప్పగలిగినటువంటి ఒక ఓనర్ని ఏమంటాం మనం, ఒక అధిపతి, అధికారికుడు, శాస్త్రజ్ఞుడు లేనిది శాస్త్రం లేదు కదా. సో ఇవన్నీ నువ్వు శాస్త్రాలు నేర్చుకున్నావు, కానీ శాస్త్రజ్ఞుడి యొక్క ప్రతిభను గురించి, ఎక్కడి నుంచి ఈ శాస్త్రాలని ఉద్భవిస్తున్నాయో అనే విషయాన్ని తెలుసుకోలేదు. కాబట్టి నీది సంపూర్ణమైనటువంటి విద్య కాదు, నువ్వు ఇంకా అవిద్యలోనే నామరూపాత్మకమైనటువంటి విద్య మాత్రమే నేర్చుకున్నావు. సో ఇప్పుడు దీనిని పూర్తిగా నువ్వు మర్చిపో, ఇది పక్కన పెట్టేసాయి, నువ్వు నేర్చుకున్నదంతా ఏమీ లేదని తెలుసుకో. ఇన్ని నేర్చుకున్న తర్వాత అంత మాట అన్నాడు. చూసారా, మనమైతే ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోం కదా. ఉత్త 10th క్లాస్ పాస్ అయితేనే మనకి ఎంత అసలు పొగరు ఉంటుందంటే అంత పొగరు ఉంటుంది. అట్లాంటిది ఇంత చదువుకున్న మహానుభావుని తీసి పక్కన పెట్టాడు. సో అప్పుడు ఆయన, సరే అయితే ఓకే, నేను పక్కన పెట్టేశాను, ఇప్పుడు నాకు నిజమైనటువంటి జ్ఞానం చెప్పమని చెప్పి అడిగినప్పుడు అప్పుడు మొట్టమొదట ఈ మాట అంటాడు. ఏమని అంటాడంటే, నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తు అంటే, నామరూపాత్మకమైనటువంటి జగత్ అంటే ఇది స్టూలు, ఇది టేబులు, ఇది విగ్రహము, అది ఫోటో, ఇది కమండలము, ఇది మైకు, ఇవే కదా. లేకపోతే ఇది మనుషులు, ఇవే కదా ఇవి లైటు, ఇవన్నీ కూడా అనేక నామము ఒక రూపము, వీటికి ఒక పేరు ఒక రూపము కలిగి ఉంటుంది. సో ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కంటే వాక్కు గొప్పది. ఈయన చెప్తున్నాడు ఇక్కడ, నామరూపాత్మకమైనటువంటి జగత్తు కంటే వాక్కు గొప్పది. వాక్కు గొప్పది అంటే కొన్ని వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువు ఏమిటో తెలియనప్పుడు ఆ వస్తువు యొక్క ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఇదంతా కూడా మీరు ఆలోచిస్తూ వినాలన్నమాట. సో ఈయన ఏమంటున్నాడు, ఈ సనత్ కుమారుడు, నామరూపాత్మకమైనటువంటి జగత్తు కంటే వాక్కు గొప్పది. వాక్కే వీటిని
గుర్తించటానికి వీలుగా సహాయపడుతున్నది. కాబట్టి మనిషి నుంచి వెలువడేటటువంటి వాక్కు, మనిషియే కాదు ఏ జంతు, ఇప్పుడు పక్షులు కూడా ఒక్కొక్క సందర్భంలో వాటికి ఒక భాష ఉన్నది, అలాగే జంతువులకి ఒక భాష ఉన్నది, కుక్కలకి ఒక భాష ఉంది, పిల్లులకి, పిచ్చుకలకి, అన్నిటికీ ఒక భాష ఉంది. సో వాక్కు, ఆ శబ్దం ఏదైతే వస్తున్నదో అది చాలా గొప్పదైనటువంటిది. అంటే ఇప్పుడు నామరూపాత్మకమైనటువంటి జగత్తుని మనం పక్కన పెట్టేయాలి కదండి. అంటే మనం అంతా కూడా దేనికోసం, ఈ నామరూపాత్మకమైన జగత్తు వెనకాలే కదా మనం పరిగెత్తేది. సో ఫస్ట్ అది తక్కువది అని తెలుసుకోండి, ఇదంతా కూడా తక్కువది అని తెలుసుకోండి. దీనికంటే నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ వాక్కు అనేటటువంటి శక్తి గొప్పదైనటువంటిది అని ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత ఇంకేమన్నాడు, ఈ వాక్కు కంటే ఇంకోటి గొప్పది ఉంది సుమా నీలో. అంటే ఇప్పుడు మన గొప్పతనం, నిజమైన గొప్పతనం మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే నీ మనస్సు గొప్పది. వాక్కు కంటే కూడా నీకు కనపడకుండా నీలోనే నీవు, ఇప్పుడు మన బుచ్చిరెడ్డి గారు ఎంత గొప్పగా సమాధానం చెప్పాడు గురువుగారికి, ఆయనకంటే అంత గొప్ప తెలివిగల మనస్సు లోపల ఉందన్నమాట. అంటే ఆ మాట కంటే కూడా ఆ మనసు ఇంకా గొప్పది, ఆ గొప్పదైనటువంటిది నీలో ఉంది సుమా అని నారదుడు ఆ మాట ఫస్ట్ మనం. ఇప్పుడు గురుగారు ఏమన్నారు అంటే, ఏవయ్యా కాస్త నీకు తోచిన దానం చేయవయ్యా ఆశ్రమం అనేటప్పటికి ఆయన మనసులో వెంటనే ఆలోచించాడు, ఇప్పటికి ఇది తప్పుకోవాలి. అంటే నేను వేరే ఊరికి సరదాగా చెప్తున్నాను, మనుషులు మనం అందరం కూడా అదే చేస్తాం, ఆయన ఒక్కటే కాదు. అంటే మనం అంటే అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, మెల్లగా గురుగారిని నొప్పించక తానొవ్వక తప్పించుకో తిరుగుబాడు ధన్యుడు సుమతి. గురుగారు అనడానికి నో అను చెప్పలేము, అట్లా నేను ఇవ్వను లేను, ఏం చేయాలి. అందుకని మెల్లగా ఆలోచించి, మా అమ్మాయికి ఎప్పుడో ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి జీతం వస్తుంది, వచ్చిన తర్వాత అందులో మా ఆవిడ కొంత తీసుకుంటుంది, ఆ తర్వాత నేను అప్పులు కొంత కట్టుకోవాలి, ఏదన్నా మిగిలితే అది తెచ్చి ఆశ్రమానికి ఇచ్చి ఒక బల్ల చేయించి అక్కడ వేస్తాను అని చెప్పాను. అవును కదా, ఇదే కదా. సో అంటే అని ఈ మాట ఎప్పుడు మాట్లాడాడు, ఇదంతా మనసులో ప్లాన్ అయిన తర్వాత మాట్లాడాడు. అక్షర రూపం ఎప్పుడు వచ్చింది, మనసులో ప్లాన్ అయిన తర్వాత. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన ఉదాహరణలు చెప్తున్నాం కాబట్టి మనకి వెంటనే అర్థమవుతుందని. ఇక్కడ ఏ వ్యక్తిని కించపరచడం కానీ గొప్ప చేయటం కానీ కాదు. దయచేసి మీరు జ్ఞానం నేర్చుకోవడానికి తెలుసుకున్నాం కాబట్టి మన మీద మనమే ఎన్నో ప్రయోగాలు చేసుకోవాల్సి వస్తుంది. సో మనసు చాలా గొప్పది. తర్వాత మనసు కంటే కూడా విల్ పవర్ అంటే బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఇంకా గొప్పది. సో ఇటువంటిదే కదా మనం ఇందులో నేర్చుకునేది. ఇంతకుముందు ఈ మొట్టమొదట ఏమన్నాడు, ఇంద్రియాల కంటే వస్తువులు, ఇంద్రియార్థాలు, మనసు అంటే బుద్ధి, అవ్యక్తం, బుద్ధి తర్వాత మహత్తు తర్వాత అవ్యక్తం, ఆత్మ తర్వాత మహత్తు తర్వాత అవ్యక్తం తర్వాత భగవంతుడు అని చెప్పి మనం ఇందులో అట్లాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే రకరకాలుగా నీకు ఒకే సబ్జెక్టు రకరకాలుగా నీలో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సరే ఇక్కడ మనకి చెప్పినప్పుడు ఆరోహణ పద్ధతులు చెప్పారు, ఎక్కడి నుంచి మొదలై ఎట్లా పైకి వెళ్తున్నాము, ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి కిందకి. సో అట్లాగే ఇక్కడ ఏమన్నాడు, దీనికంటే కూడా దానికి తగిన అక్షర రూపం నువ్వు ఇచ్చావు.